అందరికీ శుభాభినందనండి. మనం మార్చి నెలలోకి వచ్చేసాం. ఈ 2025వ సంవత్సరంలో ఫాల్గుణ మాసంలో నిండు కుండలాగా వ్యవహరించేటువంటి కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. అంటే ఏంటంటే వీళ్ళెప్పుడు కూడా ఒక అడక్వేట్‌గా అంటే ఒక సంతృప్తి జీవితంతో ఉంటుంటారు. గ్రహ సంచారం మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఈ మాసంలో ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ స్త్రీల ఆరోగ్యం కొనసాగుతుంది. స్థిరాస్తి రుణములు కొంతవరకు తీరిపోతాయి. సోదర వర్గంలో వారికి ఖ్యాతి పొందుతారు. ప్రయాణ మూలకంగా ఆరోగ్య భంగం కలిగేటువంటి అవకాశం ఒకటి సూచించడం జరుగుతుంది. ఆహార విషయంలో సమస్యలు ఉంటాయి. ఈ మాసంలో ఆశించిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అన్య స్త్రీ సంబంధాలు ఇబ్బంది కలిగిస్తాయి. కనుక ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ సూచనను గమనించుకోండి. ఈ మాసంలో 26, 27 తేదీల్లో అవాంఛిత తగాదాలు ఎదుర్కొనవచ్చు. ఈ నెలలో ప్రత్యేకంగా చాలా సానుకూల వాతావరణమే ఉంటుంది. మీ ఆర్థిక స్థితిని మెరుగుపడుతుంది. మీ పరువు ప్రతిష్టలను పెంచడానికి, సంబంధాలను సామరస్యపూర్వక వాతావరణంలో ఏర్పరచుకోవడానికి చాలా సానుకూలంగా ఉంటుంది. కానీ మీ అపోనెంట్ జెండర్ విషయంలో కొంచెం అలజడి రాకుండా జాగ్రత్త పడండి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చినట్లయితే డబ్బు ఎక్కడైనా చిక్కుకుపోయినట్లయితే ఈ నెలలో చక్కగా దాని నుంచి బయటికి తెచ్చుకునే అవకాశం మీకు ఉంటుంది. అలాగే ఈ నెల ద్వితీయార్థంలో అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న సవాళ్ళను అయితే ఎదుర్కొంటారు. మీ ఆత్మవిశ్వాసము, సామర్థ్యాలు సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు వెల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మాసంలో కొన్ని సమస్యల నుంచి అవలీలగా మిమ్మల్ని బయటేస్తుంది. ఇక ప్రొఫెషనల్ పరంగా చూస్తుంటే వ్యాపార పరంగా ఈ నెలలో కొత్త అవకాశాలు నిండి ఉంటాయి. మీ వ్యాపారంలో లాభసాటి అయిన అంటే ఏంటంటే ఇన్కమ్ బేస్డ్గా మీకు ప్రొడక్టివిటీ ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారంలో మహిళలకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి మహిళలు ఎవరైతే ఉంటారో ఈ ఫాల్గుణ మాసంలో వాళ్ళకి మంచి పాజిటివ్ రియాక్షన్ వస్తుంది. వ్యాపార వ్యూహాన్ని కొద్ది మందితో మాత్రమే పంచుకోవాలి. కాకపోతే మీరు ఏదైతే ప్లానింగ్ చేసుకున్నారో అన్నెసరీగా అందరికీ చెప్పకుండా దాన్ని కరెక్ట్గా ప్రయాణ సమయంలో సరైన ప్రణాళికతో కనుక మీరు పెడితే అత్యంత సక్సెస్ ఈ మాసంలో ఈ రాశి మహిళలకు కలుగుతుంది. శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే షేర్ మార్కెట్లో పనిచేసే వ్యక్తులకు కొంచెం స్పెక్యులేషన్స్ ఉంటాయి. చూచి పెట్టుబడి పెట్టుకోవాలి. మొదటి భాగంలో ఎలాంటి అధికారిక ప్రయాణకు దూరంగా ఉండడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగంలో అదనపు పని భారం కారణంగా ఇంట్లో కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోయేటువంటి లోపం అయితే కనుక ఈ మాసంలో వస్తుంది. కాబట్టి వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు తలెత్తుతాయి. వాటిని జీవిత భాగస్వామి పట్ల చిన్న చిన్న ప్రేమపూర్వక సంజ్ఞలు, మీ సంబంధంలో సాన్నిధ్యాన్ని గుర్తు చేసుకుంటూ మాధుర్యాన్ని నెమరు వేసుకుంటూ ఆ దొరికిన కొద్ది సమయాన్ని మెమరీని బాగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ఈ కుటుంబానికి తక్కువ సమయాన్ని కేటాయించారనే భావన వాళ్ళల్లో కలగకుండా చాలా ఆ చిన్న సమయాన్ని మీరు చాలా ఉధృతమైనటువంటి మధురానుభూతులు వెల్లివిరచడం ద్వారా మీరు ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం ఈ మాసంలో ఉంది. హెల్త్ కాన్షియస్ రిలేటెడ్గా వచ్చేసరికి ఏంటంటే మీరు చక్కగా తగినంత నీరు త్రాగండి. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ఈ మసాలాలకి అంటే ఈ అబ్డామినల్ రిలేటెడ్ అసిడిటీకి, ఈ మలబద్ధకంకి వంటి వాటికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండేటువంటి ఆహార నియమాలను జాగ్రత్తలు పాటించండి. అదనంగా మారుతున్న వాతావరణ ప్రభావాల్లో వచ్చే చర్యలు అవి పెద్ద ఇబ్బంది ఏం లేదు. కనుక మీరేంటంటే వ్యాయామం చేయటం, సరైన పుష్టికరమైన స్ట్రెంగ్తింగ్గా ఇచ్చేటువంటి ఆహారం తీసుకోవటం,
సమతుల్యంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, అడక్వేట్ వాటర్ ఇంటేక్‌గా తీసుకోవటం చాలా అవసరము. కనుక మీకు సూచించేవి కేవలం ఈ అసిడిటీ, మలబద్ధకమే తప్పితే వేరే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. కనుక మీరు ముందుకు వెళ్ళండి. అలాగే మీరింకా చేయవలసిన పనులేంటంటే, ఈ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రాశి వాళ్ళ విద్యార్థులకి కొంచెం సపోర్టింగ్ అంటే పేరెంటల్ కేర్ అనేది తీసుకోవటం అవసరము. మీ మార్గదర్శకత్వాన్ని వాళ్ళకి అంటే వాళ్ళ లోపలికి దగ్గరయ్యి ఈ రాశి వాళ్ళకేంటంటే కుటుంబంతో ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం ఉండకపోవటం వల్ల వాళ్ళు కొన్ని విషయాలు ఓపెన్‌గా చెప్పటానికి మొహమాట పడుతున్నారు. మనం దగ్గరగా కూర్చొని ఈ రాశి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళ లోపలున్న భావుకతని బయటికి తేవటం వల్ల చాలా వరకు వాళ్ళని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ మధురమైన సంబంధాలు పిల్లలతో కొనసాగించండి. వ్యాపార నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఈ మీకు ఫైనాన్షియల్‌గా సపోర్టింగ్‌గా ఉండేటువంటి ఏవైతే అసెట్స్ అంటే వనరులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా బ్యాలెన్స్‌డ్‌గా ఉపయోగించండి. అన్నెసెసరీ ఎక్స్‌పెండిచర్ అంటే అదనపు ఖర్చులు, అనవసరమైన ఖర్చులు పడకుండా జాగ్రత్త పడండి. ఇకపోతే మీరు మానసికంగా అధికంగా ఆలోచించటము, నిర్ణయంలో ఆలస్యం చేయటము మీ పనితీరుని కొంతవరకు ప్రభావితం చేస్తుంది. నిర్ణయం తీసుకోవటంలో వేగం పాటించండి. నిర్ణయం తీసుకోవటంలో యాక్యురసీని పాటించండి. బహిరంగ వేదికలపై మీ అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు పదాల పరిమితిని, దానికున్న బౌండరీస్‌ని, రిస్ట్రిక్షన్స్‌ని, సమాజ మర్యాదలను కాపాడే విధానాన్ని చూసుకుంటూ బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడండి. అనవసరమైన వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది కాబట్టి దాని నుంచి చాలా జాగ్రత్తగా బయటికి రండి. చక్కగా మీకు మంచిగా అవకాశాలు ఇచ్చే సద్వినియోగం చేసుకుంటూ పిల్లల కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తూ ఏదైనా సమస్య తలెత్తితే అనుభవజ్ఞులైన ఎక్స్పర్ట్స్ యొక్క ప్రభావవంతమైన వ్యక్తుల నుండి మార్గదర్శకాలు పొందటం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి ఫాల్గుణ మాసం అంటే ఈ మార్చి 25 మాసం అంతా కూడా చాలా అసెట్‌గా మిగులుతుంది. చాలా గౌరవ మర్యాదలు ఇస్తుంది. వాక్చాతుర్యంతో మీకున్న లిమిటేషన్స్‌ని జాగ్రత్తగా పెట్టుకొని ఈ వాక్కు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అబ్డామినల్ సంబంధించినటువంటి ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వాటిల్లో ఇబ్బంది రాకుండా చూసుకోండి. అలాగే మీరు చక్కగా ఈ గణపతి ఆరాధన అంటే ఏదైనా పని ప్రారంభించేటప్పుడు విఘ్నాలు కలగకుండా ఉండేటువంటి గణపతి ఆరాధన బుధవారం చేయటం కానీ, చక్కగా మీరు సుగంధభరితమైనటువంటి గ్రీన్ కలర్ ఫ్లవర్స్‌తో గణపతిని ఆరాధించటం వల్ల కూడా మీకు మంచి ఫలితాన్ని, మంచి అభివృద్ధిని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి మంచి విజయాలను ఈ ఫాల్గుణ మాసంలో మార్చి 2005లో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శుభం భూయాత్.